లేదా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు జనరల్గా మన రోజుకి 10 గంటలు 12 గంటలు చదువుతున్నామని చెప్పుకుంటూ ఉంటాం, చదవాలని అనుకుంటూ ఉంటాం. కానీ ఎన్ని గంటలు చదివామని ముఖ్యం కాదు. ముఖ్యంగా 2022 2023 సివిల్స్ ప్లాన్ చేసేవాళ్ళు ఈ టైంలో చాలాసేపు పుస్తకాల ముందు కూర్చున్నాం అనుకుంటుంటారు. కానీ ఎంత అవుట్పుట్ వచ్చిందనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చదివింది ఇన్పుట్ అయితే అవుట్పుట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అవుట్పుట్ అంటే ఎలా కొలవాలి, మనకు ఎలా తెలుస్తుంది మనం ఎంత చదివామో? ఫస్ట్ నేను ఫాలో అయిన టెక్నిక్ చెప్తాను. చదివింది మొత్తం నైట్ పడుకునేటప్పుడు చూడకుండా రివిజన్ చేసుకునేదాన్ని. తర్వాత చదివిన దానిపైన ఆ చాప్టర్లో ఖచ్చితంగా కొన్ని ఆన్సర్స్ చూడకుండా రాయటం. తర్వాత ప్రిలిమ్స్ ప్రాక్టీస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆ టాపిక్లోని చేయటం. ఇవన్నీ చేయటం వల్ల మనం చదివింది మన బ్రెయిన్లోకి నిజంగా వెళ్ళిందా, క్వాలిటీగా వెళ్ళిందా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. ఇది కాకుండా ఎన్ని సంవత్సరాలు చదివినా లాభం ఎక్కువ ఉండదు. సో చదివింది కొంచెం అయినా దాన్ని మన బ్రెయిన్లోకి ఎంతవరకు ఆకలింపు చేసుకున్నాం, దాన్ని ఎంతవరకు మనం రీప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం చాలా ఇంపార్టెంట్. దీనికి కొన్ని టెక్నిక్స్ పాటించాలి. ముందుగా మనం చదివింది మనమే పుస్తకం చూడకుండా రివిజన్ చేసుకోవాలి, అంటే తిరిగి పునరుచ్చారణ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం చదివింది రాసి చూసుకోవాలి. తర్వాత మనం చదివింది ఒక కెమెరా ముందో సెల్ ఫోన్లో ఒక సెల్ఫీ కెమెరా ఆన్ చేసుకునో మనం చదివింది మనకు మనమే చెప్పుకోవాలి. దానివల్ల అసలు చదివిన దాని క్వాలిటీ మన బ్రెయిన్లోకి ఎంత వెళ్ళింది, ఒకసారి మనం రాసి దాన్ని తిరిగి చెప్పేస్తే దాని యొక్క క్లారిటీ మన బ్రెయిన్లో చాలా క్లియర్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి కేవలం చదువుతున్నామంటే ముఖ్యంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రకరకాలు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ ఇట్లా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఈ టెస్ట్లో కంపల్సరీ చేయాలి. ఇది కూడా 24 అవర్స్ని ఒక కాంపొనెంట్గా తీసుకోవాలి. ఏదో 2 నెలలు చదివాక ఈ పని చేద్దాం, 3 నెలలు చదివిన తర్వాత ఈ పని చేద్దాం కానీ అని అనుకోకూడదు. సిలబస్ మొత్తం మైక్రో షెడ్యూల్స్ చేసుకుని ప్రతి మైక్రో షెడ్యూల్కి మనకు మనం సెల్ఫ్ టెస్ట్ పెట్టుకోవాలి. ఈ సెల్ఫ్ టెస్ట్లు కొంత చేసిన తర్వాత టెస్ట్ సిరీస్ రాయాలి. ఫస్ట్ అయితే సెల్ఫ్ టెస్ట్ చాలా అవసరం. ఈ సెల్ఫ్ టెస్ట్ చేసుకునేటప్పుడే ఏ ఎగ్జామ్కి అయితే మీరు ప్రిపేర్ అవుతున్నారో ఆ పాత క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి. ఆ పాత క్వశ్చన్ పేపర్స్ నుంచి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. 100 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ తెలిసినా తప్పలేదు. కానీ ఎప్పుడైతే పాత క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ చేసామో అప్పుడే మన స్టాండర్డ్ ఏంటో మనకు అర్థమవుతుంది. అక్కడి నుంచి పెంచుకుంటూ వెళ్ళండి. అన్ని క్వశ్చన్స్కి మన ఆన్సర్ రాయాల్సిన అవసరం కూడా లేదు, చాలా క్వశ్చన్స్ రావు కూడా. కానీ క్వశ్చన్ పేపర్ని ఎగ్జామ్ హాల్లో ఎలా హ్యాండిల్ చేయాలో పాత క్వశ్చన్ పేపర్స్ ముందుగానే చూస్తే అలవాటు అయిపోతుంది. ఖచ్చితంగా ఇలా చేసిన వాళ్ళకి ఒక 10% అందరికంటే ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది అనమాట. సో ఎవరైతే బిగిన్ చేస్తున్నారో సివిల్స్ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ప్రతిరోజు ఒక కాంపొనెంట్ అనుకోండి. ఆ రోజు ఏం చదివారో మీరు 7 గంటలే క్వాలిటీగా చదివినా మిగతా 1 గంట 2 గంటల ఎగ్జామ్ రాయండి. ఎంత చదివాం అనేది ముఖ్యం కాదు, దాన్ని ఎంత బాగా ప్రొడ్యూస్ చేసాం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో, మెయిన్స్ పర్స్పెక్టివ్లో, ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో ఈ 3 పర్స్పెక్టివ్స్లో క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా చేస్తే కనుక ఇంట్లో కూర్చుని కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈజీగా మీరు ఈ టెక్నిక్స్ పాటిస్తే పాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు అప్పట్లో ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంత మీడియా హెల్ప్ కూడా ఇంత లేదు, అంటే ఇంటర్నెట్ ఇవన్నీ ఎక్కువ లేవన్నమాట. చాలా తక్కువ మెటీరియల్ ఇంటర్నెట్లో దొరికేది. ఎక్కువ మ్యాగజైన్స్ పుస్తకాలు ఇవన్నీ ఉండేవన్నమాట. వాటన్నిటిని చదువుతూనే చిన్న చిన్న పేజెస్లో నోట్స్ రాసుకునేదాన్ని. నైట్ పడుకునేటప్పుడు ఆ నోట్స్ చూడకుండా ఒకసారి రివిజన్ చేసి మళ్ళీ ఏ పాయింట్స్ నా మైండ్లో లేవో మళ్ళీ ఒకసారి పొద్దున్నే చూసుకునేదాన్ని. దానివల్ల 1 ఇయర్లోనే నా ప్రిపరేషన్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇలా చేస్తే తొందరగా సివిల్స్ పాస్ అవ్వచ్చు. దాంతోపాటు ప్రిపేర్ అయ్యేటప్పుడే ప్రతి టాపిక్కి చిన్న చిన్న బాక్సో లేదా హబ్ అండ్ స్పోక్ డయాగ్రామ్సో, మైండ్ మ్యాప్సో, ఫ్లో చార్ట్సో, స్టోరీ టెల్లింగ్ లానో ఏదైనా ఒక దానికి కనెక్ట్ చేసుకుంటూ చేస్తే మీకు ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది.